Hi guys, welcome to Nishta Vlogs. So this video is about cooking అన్నమాట. ఈ రోజు మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ అంటే కాళ్ళకూర, గోంగూర మటన్, చపాతి అండ్ వైట్ రైస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది తెలంగాణ స్టైల్లో చేస్తున్నాం అన్నమాట మేము. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. అండ్ మీరు ట్రై చేసి నాకు కమెంట్స్ లో కూడా చెప్పండి. సో ఫస్ట్ కాళ్ళని ఒక 2 to 3 times కడుక్కోండి. సో దాంట్లోనే కొంచెం ఆయిల్, ఆనియన్స్ వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ సరిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ నేను స్పూన్ అడుగుతున్నాను అనమాట. స్పూన్ ఏది అంటే మా పిన్ని నాకు టీ స్పూన్ ఇస్తుంది, ఇగో తీసుకో అని. సో అట్లా మేము ఇట్లా ఫన్నీగా ముచ్చట్లు వేసుకుంటా చేస్తాం అనమాట. మీకు మంచి మంచి టిప్స్ కూడా ఇస్తా ఈ వీడియోలో. సో కారం చేతికి కారం దాకకుండా ఇట్లా సీజర్స్ తో కట్ చేసుకోండి, ఫటాఫట్ కూడా అయిపోతుంది. మంచిగా ఆనియన్స్ అంతా కుక్ అయినాక కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్ లా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంపార్టెంట్. వెజ్ కర్రీస్ లో వేయకపోయినా నడుస్తుంది, కానీ నాన్ వెజ్ లో మాత్రం పక్కా వేసుకోవాలి. అది కూడా అప్పుడే దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది. స్పైసెస్ కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ కొంచెం మంచిగా మనకు తెలుస్తాయి అన్ని ఫ్లేవర్స్. తర్వాతకి కొంచెం కలుపునాక ఉప్పు, రాళ్ళు ఉప్పు వేస్తాం మేము. ప్రతి ఫుడ్ లో రాళ్ళు ఉప్పే వాడతాం మాక్సిమం. 2 స్పూన్స్ ఆఫ్ కారం పొడి. ఇది మేము కొట్టించిన కారం పొడి కాబట్టి ఓన్లీ 2 స్పూన్స్ వేస్తున్నాం. అండ్ మీరు తక్కువ స్పైస్ తింటే కొంచెం తక్కువ వేసుకోండి. మేము చాలా స్పైస్ తింటాం కాబట్టి. అండ్ మిర్చీస్ యాడ్ చేసినాం ఇక్కడ, కారం పొడి కూడా. ఫ్లేవర్ చాలా బాగుంటది. సో దాని తర్వాతకి 1 గ్లాస్ ఆఫ్ ఇవి హాట్ వాటర్ అన్నమాట. హాట్ వాటర్ ఎందుకంటే టేస్ట్ పోకుండా ఉంటది. అండ్ నార్మల్ వాటర్ అయినా కూడా కొంచెం టేస్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. నాన్ వెజ్ లోనే కాదు, వెజ్ ఏం చేసుకున్నా కూడా ఇన్ కేస్ వాటర్ యాడ్ చేసేది ఉంది అంటే మాత్రం హాట్ వాటర్ యాడ్ చేస్తాం. ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. మంచిగా కలుపుకొని విజిల్ కి పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్ వరకు అయితే సరిపోతుంది. ఇన్ కేస్ అది ఇంకా ముదురుగుంది ఒక 3-4 విజిల్స్ వరకు పెట్టుకోండి. చూసారా, వావ్ ఎంత మంచిగా కుక్ అయ్యి ఇంత దగ్గరకు వచ్చేసిందో. ఆహా, స్మెల్ అదిరిపోయింది గాయస్. మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. నువ్వులు కొంచెం అండ్ కొబ్బరి బాగా కొంచెం ఫ్రై చేసి తర్వాతకి మిక్సీ బట్టి పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ఆనియన్స్ దేనికి అంటే గోంగూర మటన్ కోసం. ఫస్ట్ ఆనియన్స్ ని ఇట్లా వేయించుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు బ్యాక్ టు కాళ్ళకూర. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఆ చింతపండు వాటర్ లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. సో మంచిగా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇన్ కేస్ కుక్ అవ్వకపోతే ఈ టైంలో కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఎంతమంది కుకింగ్ చేస్తున్నాం అంటే నేను, మా పిన్ని వాళ్ళు, అక్క, తమ్ముళ్ళు ఇంతమందిని చేస్తున్నాం అనమాట. అందుకని హడావిడి ఉంది. వెనక వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు, కానీ ఫ్రేమ్లో నేను ఒక్కదాన్నే ఉన్నా. వెనక మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు కుకింగ్ అయిపోతుంది అని. అందరికీ చాలా ఆకలి అవుతుంది. మంచిగా కలుపుకోండి. ఆ చింతపండు వాటర్ మంచిగా మిక్స్ అయ్యేలాగా. స్మెల్ మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది. యాక్చువల్లీ ఈవినింగ్ ఏం స్నాక్స్ తినలేదు కాబట్టి ఆల్రెడీ ఆకలి అవుతుంది. ఈ స్మెల్ కి ఇంకా ఆకలి అవుతుంది. సో చెప్పినా కదా గైస్ ఎంతమంది చేస్తున్నాము. సో ఆల్ ఆఫ్ సడన్ నన్ను అందరు వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా మా పిన్ని పేస్ట్ వేసి కొంచెం ఉడికినాక అని చెప్పి వెళ్ళిపోయిందనమాట. నాకు అర్థం కాలేదు ఎంత వేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలి అని చెప్పేసి. ఇక పోయి వెతికి వాళ్ళు హాల్లో మంచిగా మూవీ చూస్తున్నారు. ఇంకా పోయి వాళ్ళని అడిగేసి వచ్చి వేసిన అనమాట. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అండ్ కొంచెం థిక్ గ్రేవీ కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేక పుల్లగా అనిపించినా లేకపోతే ఇంకా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇట్లుంటాయి అన్నమాట మనం వండితే. మంట పోయింది గాయస్. మా పిన్ని వచ్చి ఏం చేస్తున్నావా అని అడిగింది. చూసేసరికి ఆడ మంట లేదు గాయస్, మా పిన్ని ఆన్ చేసింది. అట్లుంటది మనం వండితే అన్నమాట. సో ఎప్పుడు ఆఫ్ అయిందో కూడా నాకు తెలియదు. అట్లుంటది మన కుకింగ్ వీడియో. సో ఇట్లాంటివి మీరు కూడా చూసుకోండి, నాలాగా చేయొద్దు. ఇక్కడ నేను కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తున్న పొడిలో. ఇది ఆల్రెడీ ఇంట్లోనే చేసి పెట్టుకున్నది గరం మసాలా, ధనియాల పొడి అన్నమాట. ఇవి కూడా మంచి ఘాటు తగులుతుంది, తినేటప్పుడు మస్తు అనిపిస్తుంది. మంచిగా ఘాటుగా కారంగా. అండ్ లాస్ట్ లో గార్నిష్ కొత్తిమీర వేసేసుకోండి. కొంచెం కొత్తిమీర ఇట్లా కుక్ అయ్యే వరకు. దట్స్ ఇట్, సింపుల్ కాళ్ళకూర. నెక్స్ట్ వచ్చేసి మటన్ అన్నమాట. తెలంగాణ స్టైల్ కాళ్ళకూర అయితే రెడీ అయిపోయింది. సింపుల్ ప్రాసెస్. మనం చాలా టఫ్ ఏమో అది ఇది అని అనుకుంటాం, కానీ చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మటన్ అనేది.
మేము మటన్ ఎట్లా చూస్ చేసుకోవాలో మా పిన్ని చెప్తుంది, నేను అది చెప్తున్నా మీకు. లైక్ పింక్ పింక్ ఉంటే ఫ్రెష్ మటన్ అంట. సో ఆల్రెడీ 2-3 టైమ్స్ కడిగి పెట్టుకున్నా పక్కన. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మటన్ కర్రీ. సో ఫస్ట్ దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే అన్ని తీసేసేయండి. అదే చూస్తున్నా వాటర్ ఏమైనా ఉన్నాయని. కొన్ని వాటర్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మా వాళ్ళు, మా తమ్ముళ్ళు, మా అక్కలు జోక్స్ వేస్తున్నారు. సో ఇట్లా మధ్య మధ్యలో డౌట్ ఉంటే మా వాళ్ళని అడుగుతున్నా. ఇంకా అయ్యేటట్లేదని మా తమ్ముడు చూసి పోతుండు. సో ఫస్ట్ గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో స్పైసెస్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అన్నమాట. ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ సేమ్ టిప్ గైస్, సీజెస్ తో కట్ చేసుకోండి, సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇక్కడ 3 మిర్చీస్ తీసుకున్నా నేను. మంచిగా ఆనియన్ కుక్ అయినాక ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి ఇందాక చెప్పినట్టే. సో సేమ్ రిపీట్ చేయండి. ఇక్కడ దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా అన్నమాట. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా బ్రౌన్ అయ్యే వరకు, మంచిగా కుక్ అయ్యే వరకు పెట్టుకోండి అన్నమాట. ఇక్కడ కాళ్ళకూర అయితే అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నా. విజిల్స్ వచ్చేసినాయి కాబట్టి. ఇక్కడ గోంగూర కోసం మిర్చి ఇంకా గోంగూర వేసుకోవాలి. ఈ గోంగూర ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి, ఎందుకంటే మట్టి ఉంటది కాబట్టి. మంచిగా పోయే వరకు మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ గోంగూర అయితే కుక్ అవుతుంది. ఇక్కడ మనం మటన్ కూడా స్టార్ట్ చేసినాం. సో ఆనియన్స్ అయితే మంచిగా కుక్ అయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు, అల్లం పేస్ట్ వేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు కలపాలి. సేమ్ గైస్, సేమ్ ఫాలో యాజ్ షోన్ ఇన్ ద వీడియో. ఫాలో అయిపోయింది వీడియోలో చూసినట్టేగా. మీరు ఎట్లా చేసుకుంటారు మటన్ కర్రీ? మాదైతే ఈ ప్రాసెస్. మీరు కూడా ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. అంటే కొంతమంది ఎట్లా చేస్తారు అంటే గోంగూర వేసేసి తర్వాత మటన్ వేసి వేస్తారు, నేను చూసిన దాంట్లల్లో. అండ్ అట్లా కాకుండా లాస్ట్ కి మిక్సీ పట్టి వేస్తారు, అది కూడా ఒక టైప్. అట్లా కూడా బాగుంటది, ఇట్లా కూడా బాగుంటది, మీరు చూడండి. మా మమ్మీ గోంగూర పచ్చడి చేస్తుంది గాయస్. ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఫేవరెట్ పచ్చడిలల్లా గోంగూర పచ్చడి అనేది నాకు మస్తు ఇష్టం. అసలైన హైలైట్ ఇది, ఆనియన్లోనే పుదీనా వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. నాకు చాలా ఇష్టం కూడా. సో మంచిగా పుదీనా కూడా కుక్ అయిన తర్వాతకి మటన్ యాడ్ చేసుకోండి. ఇది 1 kg మటన్. సో మంచిగా కలుపుకోండి. మధ్య మధ్యలో మా పిన్ వచ్చి కూడా నాకు హెల్ప్ చేస్తుంది. అక్కడ గోంగూర చూసుకుంటుంది. ఇక్కడ ఎంత వేయాలో అంటే చిన్న అమౌంట్కి తెలుస్తుంది. ఇంత 1 kg కంటే కష్టం, ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలని. సో మా పిన్నిని అడుగుతున్నా అనమాట. సో 1.5 స్పూన్ ఉప్పు, రాళ్ళు ఉప్పు సేమ్. అండ్ కారం కూడా 2 స్పూన్స్ కారం. కాదు 3 స్పూన్స్ కారం, ఇది ఎక్కువ కాబట్టి మటన్. సో దాని తర్వాతకి మంచిగా కలుపుకోండి. కారం కూడా మంచిగా కుక్ అవ్వాలి. సో మంచిగా కలుపుకోండి ప్రతి ముక్కకు పట్టేలాగా. తర్వాతకి వాటర్ వేసుకోండి. ఇక్కడ గోంగూర కూడా కుక్ అయిపోయింది, మంచిగా వాటర్ వచ్చేసినాయి గోంగూర నుంచి కూడా. అండ్ తర్వాతకి మటన్ లో హాట్ వాటర్ పోసుకోండి, సేమ్ ఇందాక చెప్పినట్టే, సేమ్ రిపీట్ చేయండి. అండ్ తర్వాతకి విజిల్ కి పెట్టుకోవాలి, 3 విజిల్స్. సో ఎందుకో గైస్ నాకు విజిల్ తీయాలంటే మస్తు భయం. ఎందుకంటే చాలా పేలేటివి, చాలా న్యూస్లు చూసినా కూడా. మా ఇంట్లో వాళ్ళకి కూడా ఒకసారి పేలింది. సో అట్లానే నాకు ఇట్లా ప్రెషర్ కుక్కర్స్ ఓపెన్ చేయాలంటే చాలా భయం. సో అందుకనే ఇక్కడ మా మమ్మీ వచ్చి హెల్ప్ చేసింది అనమాట, తీసింది. ఇక అయ్యే పనిలాగా లేదని చెప్పేసి ఫటాఫటా వచ్చి చేసింది. అండ్ ఇక్కడ మేము గోంగూర డైరెక్ట్ వేసుకున్నాం, ఏం పేస్ట్ చేయకుండా. ఇన్ కేస్ మీరు పేస్ట్ చేసి వేయాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇక ఇన్ని వంటలు చేసి మస్తు అలసిపోయినా గాయస్. సో ఇక్కడ మా అక్క వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది, చపాతీలు చేస్తుంది అనమాట. నా గురించి చెప్తుంది ఇన్ని వంటలు చేస్తున్నా అని. బై ద వే మా అక్క చపాతీలు చాలా బాగా చేస్తుంది గాయస్, మంచిగా కాలుస్తుంది. ఈ వీడియో చూసినాక మా అక్క మస్తు ఖుషి అయిపోతుంది ఇక. ఇక్కడ మా క్యూట్ బాబాయ్ కూడా వచ్చి చూస్తుండు, ఏంది ఇంతసేపు చేసురు అయ్యేటట్లేదు అని. హాయ్ చెప్పండి గాయస్ మా బాబాయ్కి. ఓకే. సో గోంగూర వేసే ముందు మటన్ పక్కన. సో ఈరోజు చాలా స్పెషల్స్, ఎందుకంటే ఈరోజు సోను బర్త్డే. కాదు గాయస్, ఈరోజు నా బర్త్డే కాదు, మా అక్క అట్లా కామెడీ చేసింది. సో ఇక్కడ మా పిన్ని చపాతీ చేసేసి ఉంటే అక్కడ మా అక్క కాలుస్తుంది అనమాట.
మన మమ్మీ వాళ్ళు చేస్తే ఎందుకో గైస్ అంగ చూడండి ఎంత రౌండ్ వస్తుంది. అది కూడా అయిపోయింది చూడండి, 2-3 టైమ్స్ వేసేసింది, చపాతీ అయిపోయింది. సో ఇక్కడ నేను రైస్ పెట్టుకుంటున్నా. కొంచెం ఈరోజు కొంచెం నేను ఎక్కువనే తింటా, అందుకని మంచిగా రైస్ పెట్టుకున్నా. అండ్ దిస్ ఇస్ కాళ్ళ కూర అండ్ మటన్. ఇది గోంగూర మటన్, ఆ చిన్న బౌల్లోది ప్లేన్ మటన్ అనమాట. గోంగూర వేయకముందు కొంచెం తీసి పెట్టినుండే. సో ఇక్కడ మీకు టేస్ట్ చెప్తాను గాయస్. చూడండి అందరం కూర్చొని అలా కలిసిమెలిసి తింటాం అనమాట. టేస్ట్ మాత్రం మస్తు అంటే మస్తు ఉంది, ఎందుకంటే ఇది నేను చేసిన కాబట్టి. అట్లని కాదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే guys. See you at next video. Bye bye. Please do subscribe for more videos. Bye.